తిరుపతి జిల్లా సత్యవేడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే పార్టీలో ప్రాధాన్యం తగ్గిందన్న అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే ఆదిమూలం వర్గం ఇప్పుడు బహిరంగంగానే తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆదిమూలం కుమారుడు సుమన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో తాము పెట్టిన ఖర్చు తిరిగి ఇచ్చేస్తే పదవికి రాజీనామా చేసేందుకు తన తండ్రి సిద్ధమని సుమన్ చెప్పడం కలకలానికి కారణమైంది. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాం, ఆ డబ్బు ఇచ్చేయండి, ఇప్పుడే మా నాన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. ఈ మాటలన్నది తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్. ఏమాత్రం గౌరవం లేని చోట ఎమ్మెల్యేగా ఉండడం దేనికి, పార్టీలో ఉండడం దేనికి అంటున్నారు సుమన్. అందుకే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే గత ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వాలని షరతు పెట్టాడు. చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు, ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషంగా లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకెందుకు ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి అది తప్పు అయినా తప్పే, మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదా? రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా? మీరు పెద్దలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? సుమారు 40,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన తమ కుటుంబానికి టీడీపీలో తగిన గౌరవం దక్కడం లేదన్నది ఆదిమూలం కుటుంబం వాదన. 2024 ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఆదిమూలం. కూటమి ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలిచారు. కొద్ది కాలానికే కొన్ని వివాదాలు ఆదిమూలంను చుట్టుముట్టాయి. ముఖ్యంగా రాసలీలల వీడియో వ్యవహారం ఆదిమూలంను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. హైకోర్టు పరిధిలో వివాదం సద్దుమణిగినా పార్టీ మాత్రం ఆయనపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయలేదు. ఇది ఆదిమూలం వర్గాన్ని అసంతృప్తికి గురిచేస్తోంది. ఇదే సమయంలో సత్యవేడు నియోజకవర్గానికి శంకర్ రెడ్డిని కోఆర్డినేటర్గా నియమించడం ఆదిమూలం కుటుంబానికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో అగ్రకులానికి చెందిన నేతను కోఆర్డినేటర్గా పెట్టి తమ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలోని 7 మండలాల్లోనూ కోఆర్డినేటర్ పట్టు పెరిగిపోవడంతో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కనీసం తన అనుచరులకు పదవులు ఇప్పించుకోలేని పరిస్థితి వచ్చిందని ఆదిమూలం వర్గం వాపోతోంది. వైసీపీలో రీఎంట్రీ కోసం చేసిన ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో ఆదిమూలం ఫ్యామిలీ డైలమాలో పడింది. టీడీపీలో గుర్తింపు లేదు, మరోవైపు వైసీపీ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఇక రాజకీయాలు వద్దంటూ ఎమ్మెల్యే పదవికి మా నాన్న రాజీనామా చేస్తాడు అంటూ ఆదిమూలం కుమారుడు సుమన్ స్పష్టం చేశాడు. ఇలా ప్రకటిస్తే అయినా పార్టీ పెద్దలు స్పందించి చర్చలకు పిలిచే అవకాశం ఉంటుందని ఆదిమూలం కుటుంబం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇలా రాజీనామా అస్త్రాన్ని ఆదిమూలం ప్రయోగించారు అనే మాట వినిపిస్తోంది.